జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఈ సమాజంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగ్గట్టు మారడమే మనిషి లక్షణం కదా. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, జూలై 27, 2024 శనివారం. తిథి సప్తమి, రాత్రి 9:19 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం రేవతి, మధ్యాహ్నం 1 వరకు, తదుపరి అశ్విని. యోగము ధృతి, రాత్రి 10:44 వరకు, తదుపరి శూలము. అరుణం విష్టి, ఉదయం 10:22 వరకు, తదుపరి భవ. రాత్రి 9:19 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:41. చంద్రోదయం రాత్రి 11:18, చంద్రాస్తమయం ఉదయం 11:22. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:37 వరకు, యమగండం మధ్యాహ్నం 1:51 నుండి 3:27 వరకు, గుళిక కాలం ఉదయం 5:47 నుండి 7:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:47 నుండి 7:30 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:15 వరకు, తిరిగి తెల్లవారుజామున 4:57 నుండి 6:28 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. శుభ గడియలు ఉదయం 7:30 నుండి 9 వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 5:55 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:02 వరకు. జూలై 27 శనివారం. ఈ రోజు ఉన్న తేదీ బహుళ సప్తమి, రాత్రి 9:19 వరకు ఉంది, తదుపరి అష్టమి. ఈ రోజు ఉన్న వారం శనివారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. మధ్యాహ్నం 1 వరకు ఉన్న రేవతి నక్షత్రం శనివారం కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. మంచి లగ్న ముహూర్తాలకు తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 1 వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 1 వరకు సింహ రాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 1 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం:
శివుని ఆభరణాల పేరు నాగాభరణం, డమరుకం, త్రిశూలం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. శ్రీకృష్ణుని చక్రం పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1957వ సంవత్సరంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏర్పాటయ్యింది. భారత ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త 11వ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. విఖ్యాత పక్షి శాస్త్రవేత్త, మాజీ రాజ్యసభ సభ్యులు, పద్మవిభూషణ్ గ్రహీత సలీం అలీ గారి వర్ధంతి. ప్రసిద్ధ నేపథ్య గాయని, సంగీత సరస్వతి చిత్ర గారి పుట్టినరోజు. సినీ నటులు, డబ్బింగ్ కళాకారులు సాయి కుమార్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 27 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆదాయం ఉంటుంది. వృషభ రాశి అవసరానికి అండగా నిలబడతారు. మిథున రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహ రాశి లాభం ఉంటుంది. కన్యా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులా రాశి ధైర్యంగా ఉండాలి. వృశ్చిక రాశి శుభవార్త వింటారు. ధనుస్సు రాశి ఆనందంగా గడుపుతారు. మకర రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. మీన రాశి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.